వెల్కమ్ టు టీసాట్ లైవ్ సెషన్. అందరికీ నమస్కారం. మన జీవితంలో తల్లిదండ్రుల స్థానం ఎంతో గొప్పది. మనకు జన్మనిచ్చి కష్టపడి పెంచి ప్రేమతో లాలించి మంచి మనుషులుగా తీర్చిదిద్దేది తల్లిదండ్రులే. అందుకే అంటారు మాతృదేవోభవ పితృదేవోభవ అని. ఇది అక్షర సత్యం కదా. తల్లి మనకి మొదటి గురువు. ఆమె నుంచి మనం ప్రేమ, త్యాగం, సహనం అనే విలువలు నేర్చుకుంటాం. ఇక నాన్న మనకి క్రమశిక్షణ, బాధ్యత, ఆత్మవిశ్వాసం లాంటి గుణాలని నేర్పిస్తాడు. ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమకి సరిసమానమైంది మరేదీ లేదు కదా. కానీ నేటి ఆధునిక జీవన శైలిలో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని అగౌరవపరచటం, వారికి విలువ ఇవ్వకపోవటం, వారిని తిట్టడం ఇలాంటి అంశాలు చాలా చోట్ల మనం చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. విద్యార్థులు మీరంతా తల్లిదండ్రులని గౌరవించాలి అంటే కేవలం మాటల్లోనే కాదు, చేతల్లోనూ చెయ్యాలి. వారు చెప్పిన మాటలు వినాలి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ఇలాంటి విలువలని మీరు పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన విద్యాశాఖ సెక్రటరీ గారు మరియు విద్యాశాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనం విలువల విద్య లైవ్ సెషన్ కార్యక్రమాల్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన టాపిక్ రెస్పెక్టింగ్ పేరెంట్స్, తల్లిదండ్రుల్ని గౌరవించటం అనే అంశం గురించి మనకి చక్కటి కథల ద్వారా, మంచి అంశాల ద్వారా ఈ విషయాన్ని గురించి సవివరంగా తెలియజేసేందుకు ఇక్కడ టీసాట్ స్టూడియో నందు మహాశృంగదాస్ గారు, తర్వాత శ్రీవాణి మాతాజీ గారు, సౌమ్య మేడం గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వీరు మనకి రెస్పెక్టింగ్ పేరెంట్స్ అనే టాపిక్ గురించి చక్కగా వివరిస్తారు. ఇప్పుడు సౌమ్య మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవం అనేది ఒక వ్యక్తికి మనం మనస్ఫూర్తిగా తెలియజేసే కృతజ్ఞత భావం. ఉదాహరణకి ఒక పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చినప్పుడు అతడు దాన్ని తీసుకుని థ్యాంక్స్ చెప్తాడు. అలా థ్యాంక్స్ చెప్పకుండా ఆ పిల్లవాడు ఆ చాక్లెట్ని స్వీకరిస్తే అతడికి మంచి సంస్కారం లేదని మనం భావిస్తాం. అలా మనం చూస్తే గనుక తల్లిదండ్రులు మాత్రం ఎంతో త్యాగమూర్తులు. ముఖ్యంగా తల్లి ఆ బిడ్డని ఈ ప్రపంచానికి తీసుకురావడానికి తల్లి పడే వేదన వర్ణనాతీతం. తల్లి అంటేనే త్యాగానికి నిదర్శనం కదా. ఎలా అంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా కూడా ఆ బిడ్డ యొక్క యోగక్షేమాల కోసం తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుంది. కానీ ఎన్నడూ కూడా తాను చేసిన త్యాగాలకి ప్రతిఫలంగా ఎలాంటి బహుమానాలను, జీతాన్ని ఆశించదు. మరి ఇలాంటి తల్లిదండ్రులని గౌరవించని వారిని గొప్ప సంస్కారం గలవారిగా పరిగణించవచ్చా? మాతాజీ చెప్పినట్టు తల్లి అనేది ప్రేమకి, గౌరవానికి ప్రతిమూర్తి. మాతాజీ చెప్పారు కదా ఇప్పుడే. సో దానికి నిదర్శనంగా మనం ఒక చిన్న కథ విందాం. ఒక ఊర్లో ఒక తల్లి తన ఒక కుమారుడు కిరణ్తో నివసించేది అనమాట. అయితే ఆ తల్లికి ఒక కన్య ఉండేదన్నమాట. అయితే కిరణ్ పక్కనున్న స్కూల్కి రోజు వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకరోజు కిరణ్ తన లంచ్ బాక్స్ మర్చిపోయి స్కూల్కి వెళ్ళిపోతాడు. తల్లి జాలిపడి ఆ లంచ్ బాక్స్ తీసుకుని కిరణ్ స్కూల్కి వెళ్తుంది. అక్కడ కిరణ్ స్నేహితులు తన తల్లిని ఒక కంటితో ఉండడం చూసి, తన వికృతమైన రూపాన్ని చూసి తన్ని హేళన చేస్తారు. క్రమంగా కిరణ్కి తన తల్లిపై ఉన్న ప్రేమ తగ్గిపోతూ వస్తుంది తన స్నేహితుల ప్రభావం చేత. తల్లి ఒక రూపాన్ని చూసి అసహించుకోవడం ప్రారంభిస్తాడు. తను ఒక నిర్ణయానికి వస్తాడు. ఏంటంటే, నేను పెరిగి పెద్దవాడినయి, నేను సమర్థున్నై నా తల్లిని విడిచిపెట్టేస్తాను అని ఒక నిర్ణయానికి వస్తాడు. అలాగే తను చదువును పూర్తి చేసుకుని తను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఒక ఇంటివాడవుతాడు. తను అనుకున్నట్టుగానే తన తల్లిని విడిచిపెట్టేసి వేరే కాపురం పెడతాడు. తల్లి మౌనంగా ఉండిపోతుంది, ఎటువంటి అడ్డు చెప్పదు. తను ఒంటరిగా నివసించడం ప్రారంభిస్తుంది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తల్లి తన ఒక కొడుకుపై ఉన్న ప్రేమని, మమకారాన్ని వదులుకోలేక తన కొడుకు జాడని వెతుక్కుంటూ వెళ్తుంది. తన కొడుకు జాడ తెలుసుకుని తన ఇంటి తలుపు తడుతుంది. తలుపు తెరిచిన తన మనవని చూసి తను ఎంతో సంతోషిస్తుంది. కానీ ఆ పిల్లవాడు మాత్రం తన ఒక దీన స్థితిని చూసి తను ఒక బిచ్చగత్తిగా భావిస్తాడు. తన తండ్రిని పిలుస్తాడు. తన తండ్రి కిరణ్ వచ్చి
తన తల్లిని గుర్తించినట్టుగా తలుపు మూసివేస్తాడు. తల్లి ఎంతో బాధతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత కిరణ్ తన ఒక స్కూల్ రీయూనియన్లో పాల్గొనడానికి తన పాత స్కూల్కి వెళ్తాడు. ఆ కార్యక్రమం ముగిశాక తన ఇంటికి వెళ్ళి తన తల్లిని చూడాలనుకుంటాడు. కానీ దురదృష్టవశాత్ తల్లి అప్పటికే తన ప్రాణాన్ని త్యజించేస్తుంది. తల్లి ఒక మృతదేహాన్ని చూసి కిరణ్ ఎంతో బాధపడతాడు. తల్లి చేతిలో ఒక ఉత్తరాన్ని చూస్తాడు. జాగ్రత్తగా ఆ ఉత్తరాన్ని తీసుకుని చదవడం ప్రారంభిస్తాడు. ఆ ఉత్తరంలో ఏం రాసి ఉంటుందంటే, నాయనా, నువ్వు నీ స్కూల్ రీయూనియన్కి వస్తావని నేను ఊహించాను. అలాగే నువ్వు నన్ను కూడా చూడ్డానికి వస్తావని ఆశతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. నువ్వు జీవితంలో స్థిరపడినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే నువ్వు ఈ లోకాన్ని నీ 2 కళ్ళతో చూస్తున్నందుకు మరింత సంతోషంగా ఉంది. ఎందుకంటే నువ్వు చిన్నతనంలో నువ్వు ఒక ప్రమాదం వశాత్తు ఒక కంటి చూపుని కోల్పోయావు. అప్పుడు నేనే నా ఒక కంటిని నీకు దానం చేశాను. నువ్వు ఎటువంటి కష్టం పడకూడదు అని. ఎల్లప్పుడూ నీ సుఖం కోరుతూ నీ తల్లి. తల్లి ఈ ఉత్తరాన్ని చదివి కిరణ్ ఒక కంట్లో గిర్రె నీళ్లు తిరుగుతాయి. తను తల్లి ఒక త్యాగాన్ని గుర్తించినందుకు తను ఎంతో బాధతో వేదనతో కుమిలిపోతాడు. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బాగు కోసం వాళ్ళు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళ జీవితాల్ని త్యాగం చేస్తారు. తల్లిదండ్రులు వాళ్ళు ఒక కలల్ని వాళ్ళు మర్చిపోయి పిల్లలు ఒక కలల్ని సాకారం చేస్తారు. వాళ్ళు పిల్లల కోసం వాళ్ళ నిద్రాహారాలు కూడా త్యాగం చేస్తారు. వాళ్ళ పాత బట్టలు వేసుకుంటూ, అలాగే పాత చెప్పులు వేసుకుంటూ, పిల్లలకి మాత్రం కొత్త కొత్త దుస్తులు, కొత్త కొత్త చెప్పులు, అన్ని అవసరాలు తీరుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం ప్రేమ మరియు గౌరవం అంటే సేవ మరియు త్యాగం అని తెలుసుకున్నాం కదా. దీనికి ఉదాహరణగా ఒక సంఘటన చూద్దాం. ఒక ఊర్లో గొప్ప ధనవంతురాలైన సీతాదేవి నివసిస్తూ ఉండేది. ఆవిడకి ఒక అందమైన భవనం ఉండేది. ఆ భవనం ముందు ఒక అద్భుతమైన గార్డెన్ ఉండేది. ఆవిడ ఎన్నో రోజులుగా ఆ గార్డెన్ని శుభ్రపరచాలని అనుకుంటూ ఉండేది. కానీ తన పనుల్లో పడిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అటుగా వెళుతున్న ఒక పేద చిన్న అబ్బాయి పవన్ ఆ అశుభ్రకరమైన గార్డెన్ని చూసి శుభ్రపరచాలి అని అనుకుంటాడు. ఆ ఆలోచనతో ఆ ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు. సీతాదేవి తలుపు తీసి ఆ బాబుని చూసి ఆ బాబుతో ఇలా అడుగుతుంది, ఎవరు బాబు నువ్వు, ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు పవన్ ఏమంటాడంటే, అమ్మా, నేను ఇటుగా వెళ్తుండగా ఈ అశుభ్రమైన గార్డెన్ని చూసి దీన్ని శుభ్రం చేయాలని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ సీతాదేవి ఈ అబ్బాయి మనసు సేవ చేయాలనే మనసును చూసి ఎంతో ఆనందిస్తుంది. అయితే ఆ బాబుని అడుగుతుంది, మరి ఈ గార్డెన్ని శుభ్రపరిచినందుకు నీకేమి ఇవ్వమంటావు, ఏం డబ్బు కావాలి, డబ్బు కావాలా అని అడుగుతుంది. అప్పుడు పవన్ అంటాడు, లేదమ్మా, నాకు ధనమేమీ వద్దు, నాకు కొంచెం ఆహారాన్ని ఇవ్వండి అని అంటాడు. అప్పుడు సీతాదేవి ఆహ్వానిస్తుంది పవన్ని, లోపలికి రా, ఆహ్వానం స్వీకరించి లోపలికి వచ్చి భోజనం చేయి అని పవన్ని ఆహ్వానిస్తుంది. పవన్ దానికి నిరాకరించి, లేదమ్మా, నేను ముందుగా గార్డెన్ శుభ్రపరిచి ఆ తర్వాతే భోజనాన్ని స్వీకరిస్తానని చెప్తాడు. ఆ అబ్బాయి యొక్క సంస్కారాన్ని చూసి సీతాదేవి ఎంతో సంతోషపడుతుంది. అప్పుడు అలాగే నువ్వు ఈ గార్డెన్ని శుభ్రపరిచి నాకు తెలియజేయు అని చెప్పి తిరిగి తన పనిలోకి వెళ్ళిపోతుంది ఇంట్లోకి. అప్పుడు పవన్ ఆ క్రమంలో గార్డెన్ అంతా నీట్గా శుభ్రపరుస్తాడు. తర్వాత తిరిగి సీతాదేవి యొక్క తలుపు తట్టి పిలుస్తాడు. సీతాదేవి చూసి గార్డెన్ ఇంత శుభ్రంగా ఉండడం చూసి ఆవిడ ఎంతో ప్రసన్నమవుతుంది. తర్వాత సీతాదేవి ఆహారాన్ని ఇవ్వగా పవన్ అంటాడు, లేదమ్మా, నేను ఆహారం స్వీకరించను, దయచేసి నాకు ఆహారాన్ని ప్యాక్ చేసి ఇవ్వండి అని అంటాడు. అప్పుడు సీతాదేవి అడుగుతుంది, అదేంటి, నీకు ఆకలిగా లేదా, ఈ ఆహారాన్ని ఇక్కడే స్వీకరించు అని. ఆ పవన్ అంటాడు, లేదు, నాకు ఆకలిగా లేదు, దయచేసి నాకు ఇవ్వండి ప్యాక్ చేసి అని అంటాడు. అప్పుడు ఆవిడ ఆశ్చర్యంతో అడుగుతుంది, అదేంటి, ఇంత పని చేశాక నీకు ఆకలి వేయకపోవడం ఏంటి, నువ్వు ఆహారాన్ని స్వీకరించు అని అడుగుతుంది. పవన్ అంటాడు, లేదమ్మా, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు, డాక్టర్స్ ఏం చెప్పారంటే ఆవిడకి ఆహారం తినిపించిన తర్వాతే మందులు వేయమని చెప్పారు. ఆ ఆహారం కోసమని నేను ఈ గార్డెన్ని శుభ్రపరిచాను, ఈ పని చేశాను అని చెప్తాడు. ఆ అబ్బాయి యొక్క మనసుకి తల్లి కోసం తాను సమాజం యొక్క హద్దుల్ని దాటి
తాను చేసిన సేవకి సీతాదేవి ఎంతో సంతోషపడి ఇలా అనుకుంటుంటుంది, నా సొంత కొడుకులు కూడా నా కోసం ఇలాంటి పని చేయరు అని ఆ అబ్బాయిని మెచ్చుకొని పవన్ వాళ్ళ తల్లి దగ్గరికి సీతాదేవి కూడా వెళ్తుంది. వాళ్ళిద్దరూ కలిసి పవన్ యొక్క అమ్మగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆవిడకి పలకరించి తర్వాత ఆవిడని గొప్ప వైద్యం కోసం వేరే హాస్పిటల్కి సీతాదేవి తీసుకెళ్తారు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ప్రేమ అనేది, గౌరవం అనేది 2 విషయాలతో కూడుకొని ఉంటుంది, సేవ మరియు త్యాగం. ఎలాగంటే మనం చూస్తుంటాం, ఎండాకాలంలో ఎంతో వేడిగా ఉన్నప్పటికీ మన అమ్మ మన కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం నిస్వార్థమైన ప్రేమతో వంట చేసి పెడుతుంది, ఆ వేడిని భరిస్తూ కూడా. అలానే ఒంట్లో బాలేనప్పుడు సమయంతో సందర్భం లేకుండా అర్ధరాత్రి వేళైనా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళి మందుల షాప్ నుంచి మందులు తీసుకొచ్చి మన ఆరోగ్యం నయం చేయడానికి ప్రయత్నిస్తుంది. పిల్లలకి హోంవర్క్ విషయాల్లో కష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, వారికి కష్టంగా అనిపించినప్పుడు పక్కనే దగ్గరే ఉండి వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలా తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలు, కష్టాలు చేస్తుంటారు. వారి సేవని, ప్రేమని మనం గుర్తించాలి. ఎందుకంటే వారిది నిస్వార్థమైన ప్రేమ. ఏ శాస్త్రాల్లోనూ లేదు ఏంటంటే తల్లిదండ్రులు మన కోరికల్ని, మన కండిషన్స్ని నెరవేరిస్తేనే వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలని ఎలాంటి శాస్త్రాల్లోనూ లేదు. అందుకనే వారిని గౌరవించడం మన బాధ్యత. ఇంకొక చిన్న కథ విందాం. ఒక ఊర్లో ఒక వృద్ధ తల్లి తను ఒక ఎదిగిన కొడుకుతో నివసించేదన్నమాట. అయితే ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి ఒకసారి తల్లి ఇలా చెప్తుందనమాట, బాబు నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, నన్ను అసలు నాకు సమయాన్ని కేటాయించట్లేదు అని చెప్తుందనమాట, అని ఫిర్యాదు చేస్తుంది. ఆ కొడుకు ఏమంటాడంటే, అమ్మ నేను నా పనులతో చాలా బిజీగా ఉన్నాను, నాకు అసలు ఓపికే ఉండట్లేదు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకమ్మా అని చెప్తాడు. తల్లి మౌనంగా వెళ్ళిపోతుంది. ఒకరోజు అర్ధరాత్రిన తను కొడుకు గదిలోకి నిశ్శబ్దంగా వెళ్ళి ఒక బకెట్ చల్లటి నీళ్లు తీసుకెళ్ళి ఆ అబ్బాయి మీద పోసేస్తుందనమాట. ఆ అబ్బాయి కోపంతో నిద్ర లేచి, అమ్మ నువ్వు ఇలా చేయగలిగావు, నీకేనా మతి పోయిందా, నేను ఎలా పడుకోవాలి ఇప్పుడు, నా బట్టలు తడిచిపోయాయి, నా పక్కంతా కూడా తడిచిపోయింది, నేను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను అని విరుచుకుపడతాడు కోపంగా. అప్పుడు తల్లి ఇలా సమాధానం ఇస్తుంది, నువ్వు చిన్నతనంలో ఎన్నోసార్లు పక్క తడిపేవాడివి, అప్పుడు నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు, నేను తడిగా ఉన్న వైపు నేను పడుకుని పొడిగా ఉన్న వైపు నేను పడుకోపుచ్చేదాన్ని. అయితే తల్లి ఈ త్యాగాన్ని గుర్తించి ఆ కొడుకు అప్పటి నుంచి తల్లిని ప్రేమగా, గౌరవంగా చూడటం ప్రారంభించాడు. సో తల్లిదండ్రులు మనం ఏం నేర్చుకుంటామంటే ఈ కథ ద్వారా తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడతారు, చిన్నతనం నుంచి ఎన్నో త్యాగాలు చేస్తారు మన కోసం. సో వృద్ధాప్యంలో వాళ్ళకి ప్రేమని, గౌరవం ఇవ్వడం అనేది మన బాధ్యత. The love of mother is selfless. She is not expecting any return or rewards. So her love is really great. The other type of loves we find in this world are actually selfish or for the mutual benefit. When that is not there, they break up. And respect is the most essential quality. మీరు చూడండి, రెస్పెక్ట్ లేకపోతే ఈ హస్బెండ్ వైఫ్ సెపరేట్ అవుతాడు, దెర్ ఈజ్ విడాకులు అవుతుంది. అండ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ సో మెనీ పీపుల్ they give up their job in the corporate culture. Approximately 53% of the people they give up, resign from their job due to the lack of respect. Due to the lack of the respect, the communities are fighting because everyone should respect each other. This is very essential. In every field of life we should have respect. Another thing we see, this respect is the foundation of the family. ఒక ఫ్యామిలీ మీద ఈ తల్లి తండ్రి ఇంత ప్రేమిస్తాడు, ఇంత దే ఆర్ సాక్రిఫైసింగ్, దే ఆర్ సర్వింగ్, అండ్ ఇన్ రిటర్న్ ఆఫ్ దాట్ ద చైల్డ్ షుడ్ డెఫినెట్లీ ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్, అండ్ ద గ్రాటిట్యూడ్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్. ఇఫ్ ద children is not respectful, then definitely the parents are frustrated. So
the respect should always be maintained. This is very essential. We see this family bond not even in the human, even in the animals. మీరు చూడండి, ఒక పెళ్ళి కానీ ఒక పెళ్ళి వాళ్ళ చిన్న పిల్లలకి she carries them in the mouth and she has very sharp teeth, but still she will be jumping from one cliff to another cliff carrying their kitten, and it does not harm the kitten at all. Simultaneously we see the birds, how the birds they feed their young babies in the nest and they protect. Sometime it is seen that these birds they attack and they fight with the poisonous snakes to protect their eggs. What to speak of the bird? We take example of the lion and the ferocious lionesses who protects her cubs so carefully. She teaches how to hunt, how to protect. So in every species we see the very powerful elephants. Elephants they live in herds, and lot of elephant they take care of the young elephant and they pamper and they take care, they encourage the young elephant. So even in the animal society we find this. But if the present day human society does not reflect this bond, family bond and the respect towards each other, it is worse than animals. That is the reason they may have two hands and two legs, but these are the basic qualities of respect, respecting the mother especially and the father. The father is unsung hero. The sacrifice of father are not seen by anyone. He suffers so much. He makes it possible, makes the two hands meet. He works day and night. He provides, makes all the arrangement. He will be sleeping empty stomach, but he will make sure the young child is fully satisfied. His stomach is full. His wardrobe may be empty, but he will make sure there are new cloth for the son and daughter at every festival. So this is the sacrifice of father. I would like to talk a small, very nice, inspiring story. There was a young boy. After few days he was married. After his marriage, after 3 years, the mother passed away. So ఎప్పుడు వాళ్ళ తల్లి గారు చెల్లిపోయాడు. అప్పటికి after few months the boy came to the father. తండ్రి గారి దగ్గర వచ్చాడు. వచ్చి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. Oh father, please can you get shifted to the home for aged? Father asked why. He said, my wife is not so comfortable. She is not getting proper comfort and space, and she is so much trouble, overburdened by your services, and this is a disturbance in our privacy. So please, if you get shifted, I will pay all the maintenance and you will be comfortable. So father ఒప్పుకుంటారు. ఒకరోజు వాళ్ళు తండ్రికి తీసుకొని ఒక హోమ్ ఫర్ ఏజ్లో ట్రాన్స్ఫర్ చేశాడు. So the father was living there. The boy came once in 6 months. After 2 years he was coming once in an year, and then the boy stopped coming. మానేశాడు. And for several years the boy did not visit. One fine day he got a call from home for aged that your father is very sick. He may be leaving in a day or two. So please come and meet him. అప్పటికి బాబు వచ్చాడు అక్కడ హోమ్ ఫర్ ఏజ్లో. తండ్రి గారికి కలిశాడు, మాట్లాడాడు. మీకు ఏమైతే కావాల్సితే చెప్పండి, నేను చేస్తాము. అండ్ ఫాదర్ సెడ్, ఓకే, ఎస్, ఐ నీడ్ సమ్ థింగ్స్. సో ప్లీజ్ అరేంజ్ ఫర్ ఎ రెఫ్రిజరేటర్ because all the food I was getting was not fresh. So because there is no fridge, there is no fresh food. So please arrange for a fridge. The boy said, okay, what else I request you for an air conditioner. So the boy said, why you need air conditioner now? Because it's very hot, it's very sultry, and I am not comfortable. So please provide an AC for all the inmates and for me. And then the father asked, please make arrangement of a nice TV set, because we are so lonely. Nobody comes to us, nobody talks, nobody spends time, and we don't know what is happening in the world,
and we cannot pass our time. అప్పుడైతే బాబు చాలా కోప్పడ్డాడు, ఎందుకంటే మీరు ఈరోజు కానీ రేపు వరకు మీరు చనిపోతాడు, ఈరోజు అన్నీ మీ డిమాండ్ పెడతాడు ఎందుకు. అప్పుడైతే తండ్రి గారు చెప్పాడు, I don't need these things for me, but I am seeing after few years your son and daughter will drop you here, and I have raised you with so much love and care. I gave you all the facilities. How you will live in this situation? So it is for you I am concerned, my son. Please make arrangement. So this is the love of the father. Father is always concerned for the well-being of the son and daughter. So that must be acknowledged. And how do we acknowledge? By expressing our respect to them, gratefulness to them. If we are not grateful, we are great fools. They must be always respected. This is the culture, and this culture must be protected. Another very important aspect which I see which is lacking is respecting the teachers, because teachers are next to God. Guru is as good as God, and he must be respected. Then only the transmission of knowledge will take place perfectly. Otherwise it will remain as datas and informations. But when we respect the Guru, then by his blessings we get the real time knowledge, and that knowledge is useful in our life. Otherwise the knowledge remains just like as datas and information. So this is very important. We respect the teachers, we respect the parents, we respect the mother, we respect the father. We should be respectful to each and every living being, because each one are being created by the Lord and they have their specific role. So that is very important aspect. This is my request. My another most important request is, please apply some practical tips. ఇది టిప్స్ మీకు చెప్తాము, దానికి ఏమి ఖర్చు లేదు. దే ఆర్ ఆల్ ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ చాణక్య పండిత్ సెడ్ దట్ హ్యాపీనెస్ ఈజ్ దేర్ ఇన్ ద స్వీట్ రిలేషన్షిప్. ప్రస్తుతానికి అందరూ ఏం భావిస్తాడు, నా దగ్గర మంచి మొబైల్ ఫోన్ కానీ, మంచి గ్యాజెట్స్ కానీ, మంచి టీవీ కానీ, మంచి మోటార్ బైక్ అయితే నా జీవితానికి చాలా హ్యాపీ అవుతాము, అందంగా అవుతాము. బట్ దట్ ఈస్ నాట్ సో ట్రూ. The happiness is possible when there is fulfilling relationship. Then only the happiness will be there. So I conclude with small tips. My first tip, which does not require any type of expenses, దానికి ఏమి ఖర్చు లేదు, అదైతే మీ తల్లి గారికి మీ తండ్రి గారికి మీరు బెండ్ చేసి వాళ్ళ పాద స్పర్శం చేయాలి ప్రతిరోజు, ఎవ్రీ డే. నాట్ లైక్ ద వెస్టర్న్ influence that they have Father's Day, they have the Mother's Day, they have the Teacher's Day, because they do not have the culture of respecting the father and mother every day. But our culture is to respect them every day. For us, every day is Mother's Day, every day is Father's Day and the Teacher's Day. So please have this culture, bend down, be respectful, take the dust, మీ తల్లిగారుకి పాదాలు స్పర్శం చేసి ఈ ధూళి మీ స్పర్శం మీ తలకాయ మీద పెట్టాలి. దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. బీ రెస్పెక్టబుల్ టు యువర్ పేరెంట్స్, టు యువర్ ఫాదర్, టు యువర్ మదర్, టు యువర్ టీచర్. అండ్ ఎస్పెషలీ టు ద పేరెంట్స్, వెన్ యూ లివ్ ఇన్ ద హౌస్, మీరు ఇంట్లో ఉంటాడు, అప్పుడైతే వాళ్ళకి ఎప్పుడైనా సరే కోపపడవద్దు. డోంట్ షౌట్ ఆన్ దెమ్, డోంట్ యీల్ ఆన్ దెమ్, లిసన్ టు దెమ్. Listen more, speak less, and please be attentive. Keep your mobile far away. Give them quality time. మీరు టైం ఇచ్చి వాళ్ళకి మాట్లాడండి, వాళ్ళకి వినండి. Be respectful. That is what they are expecting. And if we are respectful, we will feel so much of satisfaction and we will be receiving their blessings. We can experience immense happiness. Please apply these simple tips in your life and see the change. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కగా కిరణ్ స్టోరీ, పవన్ స్టోరీ, అలా అంటే అసలు రెస్పెక్ట్ అంటే ఏంటి, మనం చిన్న చాక్లెట్ ఇస్తే థ్యాంక్ యూ చెప్తాము, కానీ ఈ రోజుల్లో పిల్లలు చాలామంది
ఇంట్లో అమ్మా నాన్న ఇంత కష్టపడతారు, ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా బయట వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న వాటికి, అంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ బయట వాళ్ళకి ప్రలోభపడటం అనేది ఎక్కువ అవుతుంది. ఈ గ్యాడ్జెట్స్ మామూలుగా అంటే వాళ్ళ ఆర్థిక భారం పెంచుతూ పిల్లలు రకరకాల కోరికలు, అంటే వాళ్ళకి అది ఉంది, పిల్లలు వేరే వాళ్ళని చూసి మాకు ఇది కావాలి, అలా తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ కోరికలు కూడా విపరీతం అయిపోతున్నాయి. సో దీనికి పిల్లలకి ఏదైనా ఒక సలహా? ఈ పిల్లలకి వాళ్ళకి దిస్ కల్చర్, ఐఎమ్ థ్యాంక్ఫుల్, నా ధన్యవాదాలు ఈ తెలంగాణ గవర్నమెంట్కి ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ఇంట్రొడక్షన్ చేశారు. ఇది చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉంది. until unless the children they know the sacrifice and the real troubles the parents are taking, తల్లి తండ్రి గారు ఎంత కష్టపడి వాళ్ళకి ఇంత మంచి అన్ని సౌకర్యాలు ఇస్తాడు, ఇంత కేర్ ఇస్తాడు, that must be understood, that must be acknowledged and realized. If they don't realize that, then that's not fair. So all this is taking place because they don't realize. Meeru you take it granted. If something is abundantly available, we take it granted. Oh yes, this is there. So this is not granted. This is the mercy. వాళ్ళు ఇంత ప్రేమిస్తాడు, ఇంత నా గురించి కేర్ చేస్తాడు, దానివల్ల ఇంత కష్టపడి అన్ని వస్తువులు ప్రొవైడ్ చేస్తాడు. అది అర్థం చేయాలి. అదే నేను కూడా ఇటీవల ఒక కథ చూశాను. ఒక అంటే జనరల్గా అందరి ఇళ్లలో పిల్లలు జనరల్గా ఉండేదే. ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టపడి, నాన్న ఆటో నడుపుతాడు, తల్లేమో ఇళ్లలో పని చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అక్క కూడా ఇంటి కోసం అని చెప్పి టైలరింగ్ పని చేస్తూ వీళ్ళు ముగ్గురు కష్టపడి పిల్లవాడిని బాగా గారాబంగా, అంటే వాళ్ళ ఆర్థిక భారానికి మించి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఇవ్వటం కానీ, ఆ ఏజ్లోనే ఇంటర్లోనే మొబైలు మంచి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వటం కానీ, అలాంటివి చేశాక వాడి కోరికలు అనేవి, ఆ అబ్బాయి కోరికలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. నాకు పెద్ద కాస్ట్లీ బైక్ కావాలి అంటే వాళ్ళ ఆర్థిక భారం, అమ్మ నాన్న అక్క ఎంత కష్టపడితే ఆ కుటుంబం నడుస్తుంది అనేది తెలియకుండా నాకు బైక్ కావాలి, కొనివ్వాలి అంటే కనీసం అర్థం చేసుకోవటం అనే గుణం అనేది పిల్లలకి ఈ రోజుల్లో ఉండట్లేదు. అంటే వాళ్ళకి ఆ కృతజ్ఞత అనేది తెలియట్లేదు. ఇలాంటివి మనం తెలియచేయాలంటే పాఠశాలల్లో పిల్లలకి ఏమేం కార్యక్రమాలు, అంటే జనరల్గా కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ లాగా ఇవ్వచ్చు పిల్లలకి. ఒక మీరు అన్నట్టు మదర్స్ డే, ఫాదర్స్ డే అనేది డైలీ వాల్యూ ఎడ్యుకేషన్ పీరియడ్లో పిల్లలకి ఒక ప్రాజెక్ట్ లాగా రెస్పెక్టింగ్ పేరెంట్స్ గురించి కొన్ని స్టోరీస్ కలెక్ట్ చేయమనొచ్చు, కొన్ని కోడ్స్ ఇవ్వచ్చు. వీటితో పాటు ఇంకేమైనా అదనంగా అంటే పిల్లలకి ఏమన్నా మంచి, పిల్లలకి కానీ పేరెంట్స్ వాళ్ళని మంచి రెస్పెక్ట్ మేనర్స్లో ఉండేలాగా చేయటానికి పేరెంట్స్కి కానీ ఏమైనా? పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ ఈజ్ అర్న్డ్, ఇట్ కెనాట్ బి డిమాండెడ్. అప్పుడైతే పేరెంట్స్ పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తాడు, సేవ చేస్తాడు, అప్పటికి బాబుకి పాపకి అద ఫీలింగ్ వస్తుంది ఆఫ్ ద రెస్పెక్ట్ వెన్ దే అండర్స్టాండ్. If they do not understand, if they neglect, then they must be educated that this is what your parents are undergoing. As మీరు ఎప్పుడు జస్ట్ చెప్పాడు, వాళ్ళ తండ్రి గారు ఆటో ఈజ్ రన్నింగ్ ద ఆటో and mother is doing the tailoring and sister is also working. All the three members are working hard, struggling to maintain and support this boy. So this boy must be given that sometimes they are ignorant, they do not understand, they think oh it is just coming. So there must be a proper education. That is why this value education is so important. దానికి ఎంత విలువ ఉంది ఈ వాల్యూ ఎడ్యుకేషన్ కి. This is the real value. This is the real value in the life. If we do not have these values, then the life become ఒక జంతు లాగా. జంతు కూడా వాళ్ళు కూడా వాల్యూ చేస్తాడు. I gave so many examples of elephant, of the lion, of the chimpanzee. Nene konni roj some time back I was reading one article in America, in in Amazon jungles there was one chimpanzee, and this chimpanzee his mate died. He was living with a female chimpanzee and the female chimpanzee died. This male chimpanzee was not coming out from the cave for several days.
ఓకే గురుగారు, ఇప్పుడు మనకి లైవ్లో కాల్ ఉంది, ఒక కాల్ తీసుకొని మాట్లాడదాం. హలో. హలో, చెప్పండి మేడం. ఒక్క నిమిషం. మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ గట్లనర్ సింగాపూర్ అండి, హనంకొండ జిల్లా. జెడ్పీహెచ్ఎస్ గట్నర్ సింగపూర్, హన్మకొండ నుంచి భీమదేవరపల్లి మండల్, హన్మకొండ జిల్లా. ఓకే మేడం, హన్మకొండ నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరు మేడం? స్రవంతి, హనుమన్ల స్రవంతి. మా స్టూడెంట్ మాట్లాడతారు. శ్రవంతి గారు చెప్పండి. హలో, చెప్పమ్మా. హలో, అమ్మా నాన్నలకి ఎలా కృతజ్ఞతలు? చెప్పమ్మా. తల్లిదండ్రులకి అమ్మా నాన్నలకి ఎలా కృతజ్ఞతలు? ఎలా కృతజ్ఞతలు చెప్పాలి, వారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అని అడుగుతున్నారు పిల్లలు. చాలా మంచి ప్రశ్న అడిగామమ్మా. సో గురుగారు చెప్పినట్టు రోజు తెల్లజామున మన తల్లిదండ్రులు ఒక పాదాలు మనం దండం పెట్టవచ్చు. అలాగే అమ్మ ఇవాళ నువ్వు సాంబార్ చాలా బాగా చేసావు అలా చెప్పచ్చు. నాన్న నువ్వు ఇచ్చిన ఈ డ్రెస్ నాకు చాలా నచ్చింది అని అలా చెప్పచ్చు. అలా మనం వాళ్ళకి మన కృతజ్ఞత భావాన్ని మనం తెలియజేయచ్చు. వాళ్ళు ఎంతో సంతోషిస్తారనమాట. ఒక చిన్న మాట అంతే. మనము మీరు తింటారు, ఒక ముద్ద అమ్మకి పెట్టారు, సో ఎంతో సంతోషిస్తుందమ్మ. అలా చిన్న చిన్న విధంగాను మీరు తల్లిదండ్రుల్ని మీరు కృతజ్ఞత చెప్పచ్చు. వాళ్ళని అప్రిసియేట్ చేయడం, వాళ్ళకి టైం కేటాయించండి, కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడండి, మీ రోజు జరిగే విషయాలు వాళ్ళతో చర్చించండి. అంతే కావాలి, వాళ్ళకి ఏం అవసరం ఉండదు. దే జస్ట్ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ కేర్, లిటిల్ బిట్ ఆఫ్ లవ్, లిటిల్ బిట్ ఆఫ్ అప్రిసియేషన్. అంతే, వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. థ్యాంక్ యూ. ఇంకో ఫోన్ కాల్ ఉంది, చెప్పండి మేడం. హలో, నమస్కారం మేడం. నమస్కారం సార్, చెప్పండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం నేను ఎంపీపీఎస్ గుమ్డాల్, దోమ మండల్, వికారాబాద్. ఓకే సార్, చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అయితే విద్యార్థుల లోపల నైతికత, వాస్తవం, సహకారం, దయ వంటి విలువలు వాళ్ళు ఆచరించాలి అంటే ఏం చేయాలి? నేను మా పాఠశాల లోపల ప్రతిరోజు గుర్తుంచుకునే విధంగా నేను వాళ్ళకి బోధిస్తా ఉంటాను. అయితే కొందరు విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పాదస్పర్శ అనేటువంటి ప్రతిరోజు మా పాఠశాల చేస్తారు. కాకపోతే కొందరిని నేను మార్చలేకపోతున్నా. అంటే వాళ్ళు మొక్కిరా మీ అమ్మ నాన్నను ఇట్లా వాళ్ళ కష్టాలను గుర్తించి ఇట్లా ఉంటారని చెప్పేసి నేను మొదట చెప్పిన తర్వాత ఆ పిల్లల క్లాస్ అనేటువంటిది బోధించడం జరుగుతుంది. కానీ ఇంకా కొంతమంది పిల్లలు అంటారు వాళ్ళు మారలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళని మార్చాలంటే ఏం చేయాలి? అంటే పిల్లలు జనరల్గా మనం చెప్పితేనే సార్ ఏం చెప్తున్నారంటే, పిల్లలు చాలామంది పిల్లలకి వాళ్ళు రోజు చెప్తారు ఇలా తల్లిదండ్రుల్ని గౌరవించాలి అని. కానీ చాలామంది పిల్లలు పాటిస్తున్నారు, కానీ ఇంకా కొంతమంది పిల్లలు మనం ఎంత చెప్పినా సరే వాటిని వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా, వాటిని అర్థం చేసుకోకుండా, విలువలు అనేవి నేర్చుకోకుండా పెడచెవిన పెట్టడం జరుగుతుంది. సో దీనికి ఏమైనా వాళ్ళకి ఇంకా మనం ఆ సహాయ గుణము పిల్లల్లో ఆ రెస్పెక్ట్ అనేది పెరగటానికి ఇంకా ఏం చేయొచ్చు అంటారు? ఒక చిన్న స్టోరీ ఉంది. లార్డ్ బుద్ధ వాజ్ అప్రోచ్డ్ బై వన్ మదర్, అండ్ దట్ మదర్ కంప్లైండ్ టు బుద్ధ దట్ మై సన్ ఈజ్ ఈటింగ్ జాగరీ, సో ప్లీజ్ టెల్ హిమ్ టు స్టాప్, he is eating so much. అప్పటికి లార్డ్ బుద్ధ said, you asked him to come, you please come after 1 week. And then 1 week తర్వాత, ఒక వారం తర్వాత వాళ్ళ తల్లి వచ్చాడు వాళ్ళ బాబుకి తీసుకొని మాట్లాడితే, అప్పుడే బుద్ధ గారు వాళ్ళకి చెప్పాడు, మీరు ప్లీజ్ స్టాప్ ఈటింగ్ జాగరీ సో మచ్. సో మదర్ వాజ్ షాక్డ్, మీరు ఒక వీక్ ముందు ఇది చెప్తే కూడా అవుతుంది కదా, ఈరోజు ఈ మాట ఒక్క మాట చెప్పాడు, 1 week ముందు కూడా చెప్తే అది అవుతుంది. So then Lord Buddha said, I was myself eating jaggery, so how can I say my words will not have effect? Now I stopped, then I am saying. So the teachers must also follow that, what they are saying. If they do not follow, then their words will not have impact. We are following that. That's why we are preaching that. So these are basic qualities. This must be practiced,
అండ్ దేర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ మొబైల్ ప్రభావం తోటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎక్కువ మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతాడు. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ బికాస్ ఆఫ్ దర్ అసోసియేషన్. బట్ దిస్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్. ఇలాంటి ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేస్తే వాళ్ళు వింటనే వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది. అదే సార్, మనం పిల్లలకి ఇంకా అంటే ఇలా చెబుతూ ఉంటే, ఈరోజు ప్రోగ్రాం ఉద్దేశం కూడా అదే, మనం చెప్పగా ఒక్కసారి కాకపోతే ఒకసారన్నా వాళ్ళ మనసుల్లో ఆ అంశం అనేది ఆకట్టుకుంటుంది అనే ఉద్దేశంతో మనం ఇలా స్టోరీస్ ద్వారా వీటి విలువల గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో కాల్ ఉంది, చూద్దామండి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం సార్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఎంసి మునుగోడు జిల్లా నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నల్గొండ నుంచి నరసింహ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. అదే మేడం, నైతిక విలువలకు సంబంధించి ఈ రోజు విద్యార్థుల్లో చాలా మంది విద్యార్థుల్లో నైతిక విలువలు అనేటటువంటిది చాలా ముఖ్యంగా ఈ రోజు మనం భావించవలసినటువంటి అంశం ఉన్నది. దానికి సంబంధించి టీషర్ట్ ద్వారా మీరు పాఠాలు అందిస్తున్నందుకు ముందుగా మా పాఠశాల తరఫున అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ముఖ్యంగా ఈ రోజు విద్యార్థుల్లో విలువలు అనేటటువంటివి, మోరల్ వాల్యూస్ లేకుండానే ఉన్నటువంటి సందర్భం చూసుకున్నాం మేడం. చాలా పాఠశాలలో ఇవి లేకపోవడం వల్ల రిజల్ట్ కానీ లేకపోతే చదువు విషయంలో కూడా చాలా పిల్లలు కూడా బుద్ధిగా ఉండడానికి కారణం తల్లిదండ్రులు కానీ సమాజంలో ఉన్నటువంటి అనేక సందర్భాలు కూడా మనకి ఈ రోజు మోరల్ వాల్యూస్ చెప్పడంలో విఫలమవుతున్నాయి అనేది తెలియవచ్చు. ఈ రోజు గుట్కాలు కావచ్చు, రకరకాల వచ్చి ఈ రోజు విద్యార్థులు మొబైల్స్, రకరకాల యూట్యూబ్లు, ఇవన్నీ కూడా విద్యార్థులను చెడగొట్టేటటువంటి విధంగా ఈ రోజు సమాజాన్ని చెడగొట్టి విద్యను అభాస్పాలు చేసే విధంగా ఈ రోజు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మరి చేస్తున్నందుకు ముందుగా అభినందన తెలియజేస్తూ ఇది కంటిన్యూ చేస్తూ భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తే ఇంకా వాళ్ళు కొంతవరకైనా మార్పు వచ్చి భారత పౌరుగా తీర్చిదిద్దే క్రమంలో కొంత మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆ విధంగా ఎన్సీఆర్టీ వాళ్ళు ఇదే మోరల్ వాల్యూస్ ను కనీసం మంత్లీకి ఒకసారైనా ఈ విధంగా టీషర్ట్ ద్వారా అందిస్తే బాగుంటుందని మా అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగానే ఇది షెడ్యూల్ చేశాము, కొన్ని నెల ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి సార్. మీ సలహాలకి ధన్యవాదాలు సార్. ఇంకొక ఫోన్ కాల్ ఉంది, చూద్దామండి. హలో నమస్కారం మేడం. నమస్తే సార్. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం జడ్పీహెచ్ఎస్ దామరగిద్ద నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి సార్. విజయ్ కుమార్ గారు చెప్పండి. అవును మేడం, విజయ్ కుమార్ మేడం. ఓకే సార్. అయితే మా పిల్లల్లో నైతిక విలువలు ఎన్ని సార్లు చెప్పినా కూడా దాన్ని అభివృద్ధి కావడం లేదు మేడం. అంటే చెప్పిన ఒక 2-3 రోజుల వరకే అవి పనిచేస్తున్నాయి, తర్వాత మళ్ళీ యాజులున్నాయి అన్నమాట. నైతిక విలువలు పెంపొంచడానికి, వాడు స్థిరంగా ఉండడానికి ఎటువంటి టెక్నిక్స్ మనం యూజ్ చేయాలి? నా ఉద్దేశం ఏంటంటే మేడం, నైతిక విలువలు అనే ఒక అంశాన్ని మన పాఠ్య పుస్తకాల్లో ఇంక్లూడ్ చేసి రోజు వాళ్లకు క్లాసులు తీసుకుని తర్వాత వాళ్ళలో అది అభివృద్ధి చెంది మళ్ళీ అవి తగ్గించే వరకు వాటిని కంటిన్యూ చేయాలని చెప్పి ఉద్దేశం మేడం. దీనిపైన కొంచెం వివరణ ఇవ్వండి మేడం. ధన్యవాదాలు సార్. మీ సలహా అక్షరాల సత్యం. పిల్లలకి ఈరోజు జనరేషన్ బాగా, ఇంతకు ముందు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా తేడా మనం గమనించటం. ఎంత ఇన్ఫ్లుయెన్స్, గ్యాడ్జెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బయట. మీరు అన్నట్టు మాదక ద్రవ్యాలు, ఇలా అంటే తాత్కాలిక ఆనందం పొందే అంశాల మీద చాలా ఆకర్షితులయ్యేటట్టుగా మనకి ఇప్పుడు ఉండటం వల్ల మనం ఎంత చెప్పినా కూడా, మనం టీచర్స్ చెప్తున్నాము, పేరెంట్స్ చెప్తున్నాము, రెస్పెక్ట్ పేరెంట్స్ అని కానీ, తర్వాత ఎన్ని మంచి విషయాలు చెప్పినా కూడా వాళ్ళు దాన్ని పాటించకుండా ఉంటున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. జనరేషన్ పిల్లలందరూ కూడా ఇప్పుడు మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మనం ఈ ప్రోగ్రామ్స్ చేసుకోవటం ఉద్దేశం అదే అనమాట. అంటే కొంతమంది పిల్లలన్నా కనీసం మళ్ళీ దాన్ని చూసి ఒక స్టోరీ ద్వారా రియలైజ్ అవ్వచ్చు. ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతారనేది మనం చెప్పలేం. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ నుంచి పిల్లలు చాలా నేర్చుకుంటారనే ఉద్దేశంతో మనం దీన్ని రూపొందించుకున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఇంకో కాల్ చూద్దామండి. హలో హలో చెప్పండి సార్. మేడం, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ నుంచి నవాపేట మండల్, మహబూబ్ నగర్. శ్రీనివాస్ రెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి. సార్ మీ చెప్పండి. మా విద్యార్థి 8వ తరగతి విద్యార్థి శృతి మాట్లాడుతున్నట్టు ఒక చిన్న క్వశ్చన్. ఓకే సార్, శృతి చెప్పమ్మా. అందరికీ నమస్కారం. మా తల్లిదండ్రులని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి?
ఇందాక మేడం చెప్పారు కదా, తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. మనం పొద్దున్నుంచి ఇందాక చాలా స్టోరీస్లో విన్నావు కదా, అమ్మ నాన్న మన కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది ముందుగా గుర్తించాలి. తర్వాత వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. గట్టిగా అరుస్తూ విసుక్కోవటము, వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడటం చేయకూడదు. వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు, ఏదైనా అమ్మ వంట చేస్తుంది, ఏదైనా కావాలంటే కూరగాయలు కట్ చేసి ఇవ్వటము, అంటే ఇవన్నీ మనం అమ్మ నాన్న మీద ప్రేమ చూపించటం అనేవి చాలా అంశాలు ఉంటాయి. మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. నీకు అమ్మ నాన్నకి కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే నువ్వు వాళ్ళ బాధ్యతని, వాళ్ళ కష్టాన్ని గుర్తించగలిగితే నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతావు. దాన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇంకొక కాల్ చూద్దామండి. హలో 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 చెప్పండి సార్. మేడం నా పేరు చెన్నప్ప మేడం. చెన్నప్ప గారు అవును మేడం. నారాయణపేట నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల్ ఓకే ఉడుమలగిద్ద ఎంపీయూపీఎస్ ఉడుమలగిద్ద స్కూల్ నుంచి మేడం. ఓకే. అయితే మేము చదువుకున్న స్కూల్లో అంటే మా చిన్నప్పుడు మేడం మా హెడ్ మాస్టర్ సార్ ఉండేది శాంతిరెడ్డి సార్ అని చెప్పి ఈవినింగ్ టైంలో ప్రతిరోజు ఒక ½ పెట్టి ఒక నీతి కథ చెప్పేది మేడం. ఓకే. అప్పుడు ఆ నీతి కథ అంటే దేని కనీసం మా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఒకటే కథ కనెక్ట్ కాకపోయినా ఒక్కొక్క కథకు ఒక్కొక్క విద్యార్థి కనెక్ట్ అయ్యేది మేడం. అట్లాంటిది ఇప్పుడు మన టైం టేబుల్లో ఈ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ఉందో ఇట్లా నెలకోసారో 6 నెలకోసారో చేస్తే అంత ఎఫెక్టివ్ ఉంటదని నేను అనుకుంటలేను మేడం. అయితే మా అభిప్రాయం ఏంటి అని అంటే మన రొటీన్ టైం టేబుల్ ఏదైతే ఉందో మిగతా ఏది లేకపోయినా గానీ ఒక సబ్జెక్ట్ తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ కంపల్సరీ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఏదో కో కరికులేటివ్ కాకుండా దీన్ని మెయిన్ కరికులంలో చేర్చాలనేది మా అభిప్రాయం మేడం. ధన్యవాదాలు సార్, మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఇప్పుడు పిల్లల్లో చాలా వాల్యూస్ ఉండట్లేదు అని అందరి బాధ. మీరు చెప్పినట్టు నీతి కథలు, ఎవరు ఏ కథకి కనెక్ట్ అవుతారో తెలియదు. వాళ్ళ మనసుల్లో ఎప్పుడు ఆ విషయం మీద బీజం నాటుకుంటుందో మనం చెప్పలేము. కాబట్టి మీరు చెప్పినట్టుగా నీతి కథల్ని ఇంకా స్కూళ్ళలో ప్రోత్సహించే విధంగా ఈ వాల్యూ ఎడ్యుకేషన్ పీరియడ్స్లో వాళ్ళకి నీతి కథలు అందించటము, తర్వాత దానికి సంబంధించి మనం ఒక ప్రాజెక్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విలువ మీద వాళ్ళు ఏమైనా కోడ్స్ తయారు చేయమంటము, దాని మీద ఒక స్క్రిప్ట్ లాగా ఒక నాటిక తయారు చేయమంటము, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం స్కూల్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళలో విలువల్ని పెంపొందించడానికి కృషి చేయాలి. అదే పిల్లల్లో ఇప్పుడు ఈ నైతిక విలువల్ని పెంపొందించడానికి ఇంకా మన స్కూల్స్లో ఏం చేయొచ్చు? ఇందాక మీరు చెప్పినట్టు ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ద్వారా ఇలాంటివి ఇంకా ప్రమోట్ చేస్తుండగా వాళ్ళు ఎవరిలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి స్కూళ్ళల్లో కూడా యాక్టివిటీస్ చేయాలని సార్ చెప్తున్నారు కదా. అలాగే మీరు అన్న ఆలోచన కరెక్టే, కానీ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చేటప్పుడు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వాడకుండా వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వండి. అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వండి. అలాంటప్పుడు వాళ్ళు దాని మీద టైం స్పెండ్ చేయరు. గ్యాజెట్స్ మీద టైం స్పెండ్ చేయకుండా వాళ్ళ సొంత మనసుని, బుద్ధిని ఉపయోగించి ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల, ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడం వల్ల దే యూజ్ దర్ బ్రెయిన్. అంటే వాళ్ళకి అసలు ఎలాంటి టాలెంట్ ఉంది, వాళ్ళకి ఎలాంటి జ్ఞానం ఉంది అనేది వాళ్ళు అప్పుడు టెస్ట్ చేయగలుగుతారు. సో ఇలాంటివే కంటిన్యూ చేయడం వల్ల దే గ్రాడ్యువల్లీ గ్రో అప్. సౌమ్య గారు చెప్పింది అక్షరాల సత్యం. ఇప్పుడు ఏది కావాలన్నా పిల్లలు బుర్ర పెట్టకుండా చాట్ జీపీటీలోనో, యూట్యూబ్లోనో, గూగుల్లోనో సెర్చ్ చేస్తూ కావాల్సిన విషయాన్నంతా అంటే బ్రెయిన్కి పని పెట్టట్లేదు. కాబట్టి మనం ఇచ్చే ప్రాజెక్ట్స్లో ఫస్ట్ కండిషన్ ఏం పెట్టాలంటే ఈ మీడియా ప్రభావాన్ని, అంటే మొబైల్స్ని, గ్యాడ్జెట్స్ని యూజ్ చేయకుండా ఓన్లీ బ్రెయిన్ని యూజ్ చేస్తూ ఆ కార్యక్రమాలు చేయాలని మనం చేయాలి. ఈ సలహాని మనం పాటిద్దాం. థ్యాంక్ యూ. ఇంకొక కాలం చూద్దామండి. హలో హలో మేడం. సార్ చెప్పండి సార్. సార్ మేము మేడం నేను జడ్పీహెచ్ఎస్ గౌరవం చంద్రారెడ్డి సార్ మాట్లాడుతున్నాను, సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి మేడం. సిద్దిపేట నుంచి చంద్రారెడ్డి గారు సార్ చెప్పండి సార్. మేడం ఇప్పుడు ఈ పిల్లల్లో ఈ మారల్ వాల్యూస్ కొరవ పడుతున్నందున మనకు ఇంతకుముందు ఎడ్యుకేషన్ సెక్రటరీ దేవసేన మేడం గారు ఉన్నప్పుడు మా సత్సాయి ఆర్గనైజేషన్ పుట్టపర్తి వారికి లెటర్ పెట్టారండి స్టేట్ ప్రెసిడెంట్ కి. అయితే మేము షాంపిల్ గా రాష్ట్రంలో అన్ని స్కూళ్ళు తీసుకోమంటే అన్ని స్కూళ్ళు ఒక్కసారి వీలు పడాయని ఒక 108 స్కూళ్ళు తీసుకొని ఈఎస్సి అంటే ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అని పిల్లలకి ప్రతి సాటర్డే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 108 స్కూళ్ళు మేము ఈ మారల్ వాల్యూస్ అన్ని నేర్చుకున్నాం మేడం. ఎల్డర్స్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, రెస్పెక్ట్ టు టీచర్స్, ఇట్లా
ప్రతి మంత్ ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఈ మారల్ వాల్యూస్ నేర్పుతా ఉన్నాం, ఈహెచ్వి క్లాసెస్ అనేటువంటివి. అయితే ఇట్లాంటివన్నీ మన కరికులంలో పిల్లలకు ఒక చాప్టర్ రూపంలో ఒక సబ్జెక్ట్ లో మనకు ఇంక్లూడ్ చేసినట్టుంటే, దేశవ్యాప్తంగా స్టేట్ వైడ్ కానీ కరికులంలో ఇంక్లూడ్ చేస్తే పిల్లలకు బాగుంటుంది అనేటువంటిది. ఎందుకంటే ఇవాళ సెల్ ఫోన్ యుగం, కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత పిల్లల్లో మారల్ వాల్యూస్ పొరబడితే టీచర్స్ కూడా క్లాసులలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ నేర్పించాలంటే గ్రాస్ రూట్ లెవెల్ లో పనిచేసి హార్డ్ వర్క్ చేయాలి మేడం ఫ్యూచర్ కోసం. అట్లయితేనే మనం ఏమైనా నిలదొక్కుకోగలుగుతామని చెప్పి అవునండి మేము ఇప్పుడు స్టేట్ వైజ్ గా ఒక 108 స్కూళ్లలో ఈ కార్యక్రమం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నిర్వహిస్తా ఉన్నాం మేడం. మీరు తీసుకున్న కార్యక్రమం మంచిది, ఇది కరికులం లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూస్తే బాగుంటుందని కోరుతున్నాం మేడం. అవునండి, మీ సలహాకి ధన్యవాదాలు సార్. మీరు చెప్పింది కరెక్టే. అంటే మీరు 108 స్కూల్స్, అన్ని స్కూల్స్కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ లైవ్ సెషన్స్, ఇది కరికులం కూడా బుక్ కూడా డిజైన్ చేశారు. నాకు తెలిసి అన్ని స్కూల్స్కి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనుకుంటాను. అందుకే ప్రతి నెల కూడా ఈ విలువల విద్య మీద పిల్లలకి మనం ఈ కేర్ తీసుకోకపోతే ముందు జనరేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చాలా భయపడుతున్నాము. అందుకోసమే ఈ విలువల విద్య కార్యక్రమం. ఇప్పుడు ఇంకో కాల్ ఉంది, చూద్దామండి. హలో 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 గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా. మేము జెడ్పీహెచ్ఎస్ అన్నారం స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పమ్మా. నా పేరు కే సంగీత. సంగీత స్టూడెంటా టీచరా? స్టూడెంట్ మేడం. స్టూడెంట్. చెప్పమ్మా సంగీత. అమ్మాయిల పట్ల పూర్తిగా నైతిక విలువలు తగ్గిపోయినాయి కదా మేడం. అవును, ఏం చేద్దాం మరి? ఈరోజు ప్రోగ్రామ్ చూసావా? నువ్వు ఏం నైతిక విలువలు నేర్చుకున్నావు ఈరోజు ప్రోగ్రామ్ లో? మేడం చూసాను. నీతి కథలు. నీతి కథలు అన్ని విన్నావా? మేడం విన్నాను. ఓకే, ఏదన్నా ఏం విలువ నేర్చుకున్నావు ఈరోజు ప్రోగ్రామ్ నుంచి? ఒక్క విలువన్నా చెప్పు ఏదన్నా. సంగీత. హలో హలో మేడం. చెప్పమ్మా. తల్లిదండ్రుల పైన మంచి విలువలు, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అది నేర్చుకున్నావు కదా. తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి అనే అంశం గురించి విన్నావు, కథల ద్వారా నేర్చుకున్నావు. నీకు అర్థమైందా? పాటిస్తావా? పాటిస్తావా? మేడం పాటిస్తాను. గుడ్. దీని గురించి నువ్వు ఏం పాటిస్తావో నీ స్నేహితులతో కూడా చర్చించాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ మా. మనం చాలా మందిని, ఎందరో మహానుభావుల్ని గమనించినట్టయితే అబ్దుల్ కలాం గారు తన తల్లిని సగౌరవంగా స్మరించేవారు. ఆమె చిన్నప్పటి నుండి నేర్పిన దయ, కృషి, క్రమశిక్షణ విలువలు ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా నిలబెట్టాయి. అంటే మనం పెద్దవాళ్ల గురించి, గొప్పవాళ్ల గురించి చెప్పుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల సహకారం, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన విలువలతోటే వాళ్ళు ఆ మహోన్నత స్థానాన్ని చేరగలిగారు. కాబట్టి పిల్లలు, మీరు తల్లిదండ్రుల్ని గౌరవించటం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో ఈ విలువలు మర్చిపోతున్నారు. ఈ విలువలు మర్చిపోవద్దు. గట్టిగా మాట్లాడటం, గట్టిగా అరవటం ఇలాంటివి చేయకూడదు. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మాట్లాడు. మనం ఇప్పుడు దాకా చర్చించింది అదే కదా. మనము తల్లిదండ్రులతో మనం ఎంతసేపు ప్రేమను పంచాలి, వాళ్ళపై విసుక్కోవడము, ప్రతిదానికి కోప్పడడం ఇప్పుడు సహజం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆ మొబైల్స్లో పడిపోయి పిల్లలు, వాళ్ళు తల్లిదండ్రులకి సమయాన్ని కేటాయించట్లేదు. వాళ్ళు కొంచెం ఏమైనా పని చెప్తే దానికి చాలా కోపంగా ఆన్సర్స్ ఇస్తున్నారు. సో అది మనము తగ్గించుకోవాలి. పేరెంట్స్ని మనము జీవితంలో ఎదగాలంటే మన తల్లిదండ్రులు ఒక ఆశీర్వాదం మనకి చాలా ముఖ్యం. అది ఎలా లభిస్తుంది మనకి? వాళ్ళని మనం ఎప్పుడైతే ప్రేమగా చూస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ ఒక మంచి భావన మనతో ఉంటుంది. ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు, అబ్దుల్ కలాం గారు అంత స్థాయికి వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఆశీర్వాదం ద్వారా వచ్చారు అని చెప్తున్నారు. సో మనము ఎప్పుడైతే వాళ్ళని ప్రేమగా చూస్తామో అప్పుడు తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళొక మన మంచి భావన మనతో ఉంటుంది. కాబట్టి మనం జీవితంలో ఎన్నో సాధించవచ్చు అన్నమాట. సో మనం ముఖ్యంగా ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులతో వాళ్ళని కోప్పడకుండా వాళ్ళకి సమయాన్ని కేటాయించి
వాళ్ళకి కావాల్సింది అందించి మనం చేయగలిగిన సహాయం మనం చేయాలి. థ్యాంక్ యూ. శివాజీ మహారాజ్ తన తల్లి జిజియాబాయి సలహాల్ని జీవన మంత్రాలుగా తీసుకొని ఆమె చెప్పిన ధైర్యం, ధర్మం, దేశభక్తి విలువలతోనే ఆయన గొప్ప నాయకుడయ్యాడు. ఇలా మనం పెద్దవాళ్ళ మహానుభావుల్ని గమనిస్తే ఒక్కొక్కరి స్టోరీ మీరు చూసినట్టయితే చాలా విలువలనేవి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నారు. ప్రపంచంలో ఎందరో మహానుభావులు తల్లిదండ్రుల్ని గౌరవించి వారిని ప్రేరణగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. వారి జీవితాలు మనందరికీ ఆదర్శం. మహాత్మా గాంధీని తీసుకున్నా, మీరు ఏ గొప్ప వ్యక్తిని తీసుకున్నా వారి తల్లిదండ్రుల నుంచి వారు ఎంతో విలువలు నేర్చుకుంటేనే ఆ ఉన్నత స్థానాన్ని వారు చేరుకోగలిగారు. అంటే పిల్లలు మీరు తల్లిదండ్రుల్ని గౌరవించి వారికి విలువ ఇస్తేనే మీకు మీరు నేర్చుకునే చదువుకి సంస్కారం తోడైతేనే అప్పుడు విలువ ఉంటుంది. కేవలం చదువు నేర్చుకుంటే ఇందాక గురువుగారు చెప్పినట్టు మనం ఓన్లీ బుక్ రీడింగ్ వాటితో వచ్చే జ్ఞానం కాదు, సంస్కారం తోడైనప్పుడే మనం నిజమైన మనుషులుగా విలువతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక మంచి ఆదర్శ వ్యక్తిగా ఉండగలుగుతాం. కాబట్టి తల్లిదండ్రుల్ని గౌరవించటం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో జనరేషన్ అంటే ఇంతకుముందు ఇందాక చాలామంది సార్స్ వాళ్ళు చెప్పారు, ఇంతకుముందు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి పిల్లల్ని తేడా చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఎంత మనం రోజు న్యూస్ పేపర్లలో తర్వాత చాలా వార్తల్లో వింటున్నాం, ఎన్ని భయంకరమైన దృశ్యాలను చూస్తున్నాం. ఇలా ఎందుకు తయారవుతున్నారు, ఇలా జనరేషన్ అనేది ఇలా అయితే ఎలా అనే ఉద్దేశం అనేది అందరి మనసులో భయాన్ని నింపుతుంది. కావున పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, మనకి రెస్పెక్ట్ పేరెంట్స్ అనేది, టీచర్స్ అనేది, ఈ విలువలు అనేవి చాలా చాలా ముఖ్యం. ఈ సంస్కారం లేకపోతే మనం అసలు మనిషిగా రాణించలేము. కాబట్టి ఈ సంస్కారాలు అనేవి మన మనసులో నింపుకోవాలి. అందుకే మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇలాంటి విషయాలన్నీ, ఇలాంటి విలువలన్నీ మనం తెలుసుకోవటం కోసమే ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇప్పుడు పిల్లలకి చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడా, ఆ ఫెసిలిటీస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నా కూడా ఎందుకు వాళ్ళు ఆ గ్రాటిట్యూడ్ అనేది, ఆ కృతజ్ఞతా భావం అనేది పిల్లలకి ఎందుకు ఉండట్లేదు, ఎంత చెబుతున్నా కూడా ఎందుకు రావట్లేదు? ఇది ఒక క్వాలిటీ, అండ్ క్వాలిటీ హ్యాస్ టు బి కల్టివేటెడ్. మీరు కృషి చేస్తాడు కదా, లైక్ యూ పుట్ సీడ్స్, యూ పుట్ వాటర్, యూ పుట్ సన్లైట్, దెన్ ద సీడ్ గ్రోస్. సో అదే విధంగా అన్ని క్వాలిటీస్ స్టార్టింగ్ నుంచి అదే డెవలప్ కల్టివేషన్ చేయాలి. మీరు జపాన్లో చూడండి, జపాన్ ఎంత డెవలప్డ్ కంట్రీ ఉంది, కానీ అక్కడ దే హ్యావ్ దిస్ క్వాలిటీ అండ్ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఎల్డర్స్ సో మచ్ because the elders are giving so important inputs, their great experience. This is amazing, this is wonderful. So walla idi ardham cheyali, what has happened, the root cause is due to this digitalization and digital media, wallu enta completely they are confused, and the whole time they are spending in this digital media, in this cyber world. You may have 1 lakh friends on the cyber world, you know, but if you do not have good, real, intimate friendship with 3 or 4 people, you cannot experience the real time happiness. It is illusion. మీకు గులాబ్ జామున్ చాలా ఇష్టం ఉంది, మంచి మంచి గులాబ్ జామున్ లాగా చెప్తాము, అమ్మ తినండి, అమ్మ తినండి, అబ్బా, యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్. యాక్చువల్ గులాబ్ జామున్ ఇవ్వండి సార్, ఎందుకు ఇది? అదే విధంగా వీ వాంట్ రియల్ టైమ్ రిలేషన్షిప్, నాట్ ద సైబర్ రిలేషన్షిప్, నాట్ వర్చువల్, యాక్చువల్. మీకు వర్చువల్ గులాబ్ జామున్ ఇస్తే ఏమవుతుంది? వర్చువల్ సమోసా ఇస్తాము, ఏమైనా బెనిఫిట్ అవుతుందా? సో యాక్చువల్, ద రియల్ టైమ్ విత్ ద మదర్, విత్ ద ఫాదర్, బ్రదర్, సిస్టర్, బంధువులు, రియల్ టైమ్ వరల్డ్. సో దే షుడ్ లివ్ ఇన్ ద రియల్ టైమ్. Think global, act local. Okay? ఇది చాలా ముఖ్యం. Think global, act local. సో లోకల్ అయితే మీ తల్లి ఉంది, మీ తండ్రి గారు ఉన్నాడు, మీ బంధువులు ఉన్నారు, మీ అన్న, అక్క, చెల్లి. Interact with them, quality time. When you satisfy that friendship, that relationship, you will experience happiness. Otherwise it will be more and more frustrating.
I was reading few days back, Elon Musk. Elon Musk is the most techie person in the world, and he stopped his son from using this. He himself is not using. He himself. When he was about to launch the third satellite, before that he saw that he was again and again looking at the mobile, and then he analyzed and he saw that this is the cause of a syndrome, and he stopped it. So please have more interaction, more friendship and relationship in the family. That is the root. పిల్లలు విన్నారు కదా, అంటే వర్చువల్గా ఎక్కువ మొబైల్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మొబైల్లో ఉండి మొబైల్లో ఎంజాయ్ చేయటం అలాంటివి కాకుండా రియాలిటీగా అమ్మతో బాగా మాట్లాడడం, నాన్నతో బాగా మాట్లాడడం, సిబ్లింగ్స్తో అక్క చెల్లెళ్ళతో చక్కగా మాట్లాడడం, ఏదైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా ఎంజాయ్ని కానీ హ్యాపీనెస్ని కానీ సాడ్నెస్ని కానీ చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ మన చుట్టూ మన మనుషులతో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అని గురువు గారు చెప్తున్నారు. అలా మనం పాటించే పద్ధతిగా ప్రయత్నం చేద్దాం. అంటే ఎక్కువ ఇందాక చెప్పినట్టు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ చాలామంది అలా కాదు, అంటే మొబైల్లో ఫ్రెండ్స్ కాదు, రియల్ ఫ్రెండ్స్ని పెంచుకుందాం. మన కష్టమైన సుఖమైన మంచి విషయాలని అన్ని విషయాలని మన చుట్టూ షేరింగ్ చేసుకుందాం. రిలేషన్షిప్స్ అనేవి చాలా మంచిగా పెంచుకుంటూ ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు రెస్పెక్టింగ్ పేరెంట్స్ అనే అంశం గురించి మీ అందరికీ చక్కటి కథల ద్వారా మంచి అంశాల ద్వారా ఇక్కడ తెలియజేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.